హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 141. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నువ్వు దాన్ని నమ్మే తాతయ్యకు రెండో పెళ్లి చేశావా అని అడిగింది స్వీటీ. నేను అప్పట్లోనే ఇంజనీరింగ్ చేశాను స్వీటీ. ఈ జాతకాలు వాటి మీద నాకు నమ్మకం లేదు. మీ తాతయ్య అంటే ప్రాణం నాకు. అలాంటి నా ప్రాణాన్ని నేను మరొకరితో ఎలా పంచుకుంటాను? ఆ ఊహని కూడా భరించలేను అంది రాజేశ్వరీదేవి కళ్ళు మూసుకొని. మరెందుకమ్మమ్మ తాతయ్యకు పెళ్లి చేశావు అని అడిగింది స్వీటీ. అప్పటికే మీ మావయ్య పుట్టి ఉన్నాడు. మీ అమ్మ నా కడుపులో ఉంది. ఆ సిద్ధాంతి గారు నా వంక తేరిపారా చూసి, నీ భర్తంటే నీకు నిజంగా ప్రేమ అయితే, నీ భర్త నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే అతనికి మరో పెళ్లి చెయ్యాలి. నిండు నూరేళ్ళు సుమంగిలిగా జీవించే యోగం ఉన్న కన్యారాశి కన్యతో వివాహం జరగాలి. ఆ నాగమ్మ దీవెన మీ వంశం మీద ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి ఇంకా చిన్నరాజావారికి తిరుగు ఉండదు. లేని పక్షంలో ఏం జరుగుతుందో మేము చెప్పలేం అని ఆయన చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయారు. నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావా అని అడిగింది స్వీటీ. నేను ఒప్పుకోలేదు. నేనే కాదు, మీ తాతయ్య కూడా ఒప్పుకోలేదు. కానీ మరో 2 సార్లు అలాంటి ప్రమాదాలే ఎదురయ్యాయి. ఒకసారి బ్రేక్ ఫెయిల్ అయి యాక్సిడెంట్ అయ్యింది. మీ తాతయ్య బ్రతకటం ఒక మిరాకిల్ అనే చెప్పాలి. కార్ తుక్కు కింద అయిపోయింది. ఆయన పక్కకి దూకేయటంతో లాస్ట్ మూమెంట్లో సేవ్ అయ్యారు. కానీ అలా దూకిన ఫోర్స్ వల్ల గాయాలయ్యాయి. కోలుకోవడానికి 3 నెలలు పట్టింది. ఆ తర్వాత మరో ఇన్సిడెంట్ అలాంటిదే జరిగేసరికి ఇంకా నాకు భయం మొదలైంది. కానీ మా అత్తగారు వాళ్ళు ధైర్యం చేసి పెళ్లి గురించి మాత్రం మాట్లాడలేదు. ఎందుకంటే మీ తాతయ్య చాలా ఖచ్చితమైన మనిషి. నా భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకుని ఆమెకు నా భార్యకు అన్యాయం చేయలేను అని ఖరాఖండిగా చెప్పేశారు. కానీ జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ నాలో కూడా భయాన్ని పెంచాయి. అందుకే మీ తాతయ్యని బెదిరించాను. చచ్చిపోతాను అని చెప్పి బెదిరించాను. నా బలవంతం వల్ల అయిష్టంగానే ఒప్పుకున్నారు. కానీ ఆమె ఎప్పటికీ నా భార్య అవ్వలేదు. తన బాధ్యత మొత్తం నీదే, నేను నీకు మాత్రమే భర్తని అని గట్టిగానే చెప్పారు. ఆనాటి సంఘటన కళ్ళ ముందు కదలాడుతుంటే కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది రాజేశ్వరి. హో అని చిన్నగా తల పంకించింది స్వీటీ. కానీ మనసులో అనుమానాలు చాలా ఉన్నాయి. తాతయ్య అలా చెప్పినప్పుడు మరి ఆమె గర్భవతి ఎలా అయ్యింది, అసలు పెళ్ళైన తర్వాత ఏం జరిగింది అని చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ తన అమ్మమ్మని అడిగితే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. అందుకే సైలెంట్గా వెళ్ళిపోయింది స్వీటీ. ఆ తర్వాత ఏం జరిగిందంటే, తాతయ్య చిన్న నానమ్మని తన బాధ్యతగా తీసుకుంటే మరి నానమ్మ ఏం చేసింది అని అడిగాడు అర్హన్. 2 రోజుల తర్వాత ఆసుపత్రి నుండి తీసుకొచ్చారు దేవమ్మని. ఆ 2 రోజులు ఇంటి నుండి భోజనం తీసుకొని స్వయంగా రాజావారే హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చారు. ఆ తర్వాత కూడా దేవమ్మ గురించి ఆరా తీశారు. తన గదికి అన్ని వసతులు అమర్చారు. అప్పటి వరకు సాదాగా మామూలు పనివాళ్ళు ఉండేలా ఉన్న ఆ గదిలోకి అన్నీ వచ్చాయి. పెద్ద మంచం, వాటర్ హీటర్, ట్యాప్,
అటు ఏసీ కూడా వచ్చింది. వారం రోజుల తర్వాత కాస్త తేరుకుంది దేవమ్మ. అప్పటి వరకు కూడా మగతగానే ఉండేది. ఆ రోజు శుభ్రంగా తలస్నానం చేసి నాగమ్మ దగ్గరకు వెళ్ళింది పూజ చెయ్యడానికి. అప్పుడు అంటూ కళ్ళు మూసుకుంది పంకజాక్షి. పంకజాక్షి ఏం చెప్తుందా అన్నట్టు అందరూ ఆమె వంకనే చూస్తున్నారు. సులోచన నాగమ్మ దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ పూజ జరుగుతుంది. రాజేశ్వరీదేవి చేస్తుంది పూజ. ఆవిడ పూజ అయ్యే వరకు తను వెళ్ళదు కాబట్టి దూరంగా ఒక చెట్టు కింద కూర్చుని ఉంది నీరసంగా ఉండటంతో. నీరెండ మొహం మీద పడి వింతగా మెరుస్తుంటే గాలికి ఆటలాడుతున్న జుట్టుని పక్కకి తీయాలన్న ఆలోచన కూడా లేకుండా దాదాపుగా 2 వారాల తర్వాత బయటకు వచ్చి కాస్త పచ్చని గాలిని ఆస్వాదించటం వల్ల తెలియకుండానే కళ్ళు మూసుకొని తన్మయత్వంగా ఉంది సులోచన. సరిగ్గా అప్పుడే పూజ పూర్తి చేసుకుని బయటకు వచ్చింది రాజేశ్వరీదేవి. ఆమెతో పాటే వచ్చారు మౌలిగారు. సులోచనని అక్కడ చూసి జ్వరం వల్ల మైకం వచ్చి పడిపోయిందేమో అనుకుని, ఇప్పుడే వస్తాను రాజీ, సులోచన కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది అని గబగబా ఆయన చేతిలో ఉన్న కొడుకుని భార్యకు అప్పగించి వెళ్ళాడు. అప్పటికి సులోచన కళ్ళు మూసుకునే ఉండటంతో సులోచన అంటూ తనని 2 చేతుల్లోకి తీసుకోబోయారు. చటుక్కున కళ్ళు తెరిచిన సులోచన తనని పట్టుకోబోతున్న ఆయన్ని చూసి ఏమండి అంది కంగారుగా. ఏమైంది? నీరసంగా అనిపించిందా? కళ్ళు తిరుగుతున్నాయా? లేదా మళ్ళీ జ్వరం వచ్చిందా? అని నుదుటి మీద చెంపల మీద చెయ్యి పెట్టి చూస్తుంటే ఆశ్చర్యంగా చూసింది సులోచన మౌలిని. ప్రతిరోజు సులోచన నిద్రపోతున్న సమయంలో వచ్చి చూసి వెళ్ళటం వల్ల ఆమెకు మౌలిగారు చేసింది ఏం తెలియదు. వనజాక్షి అప్పటికే భయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో, రాజేశ్వరి ఏం చేస్తుందో అన్న భయంతో సులోచన దగ్గర జరిగినవి అన్నీ చెప్పటానికి సందేహించింది. అందుకే అదంతా వింతగా అనిపించింది సులోచనకి. ఏంటి, ఏం మాట్లాడువు అని మరోసారి రెట్టించారు మౌలిగారు తడబడుతూ. ఏం లేదండి, నాగమ్మకి పూజ చేయడానికి వచ్చాను, క్షమించండి అంటుంటే, క్షమించడం ఎందుకు, లే ముందు అని లేవటానికి చెయ్యి అందించారు. ఆ చేతిని అందుకోవడానికి సందేహించినా తనకి మరోసారి అలాంటి అదృష్టం వరిస్తుందో లేదో అన్న సందేహంతో ఆ చేతిలో చెయ్యి కలపబోయింది. కానీ దూరం నుండి వాళ్ళనే చూస్తున్న రాజేశ్వరిని చూడగానే భయంతో వెనక్కి తీసుకుంది. నిప్పులు కక్కే కళ్ళతో చూస్తుంది రాజేశ్వరీదేవి సులోచనని. మరిప్పుడు ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.